హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిషా ఛానల్. ప్రజెంట్ నేను కిచెన్లో ఉన్నాను. అంటే మార్నింగే లేచి ఆల్రెడీ బయట తులసి మొక్క దగ్గర క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసుకొని పక్కన అంటే అది కొంచెం ఆరాలి కదండి. ఈ లోపు వచ్చి కొంచెం దోశలు వేసేసి టిఫిన్ రెడీ చేద్దాం కదా అని చెప్పి కిచెన్లోకి వచ్చాను. దోశల పిండిలో కొంచెం సాల్ట్ వాటర్ వేసి, అంటే చాలా గట్టిగా ఉంది ఫ్రిడ్జ్లో తీయగానే, దాంట్లో కొంచెం వాటర్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని ప్యాన్ మీద ఆనియన్ రాస్తున్నానండి. అంటే దోశలు అంటుకోకుండా నీట్గా రావడం కోసం అని చెప్పి. కానీ ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి, నిజంగానే అంటుకొని రావట్లేదు. సరే దోశలు రెడీ అవుతున్నాయి, ఈ లోపు చట్నీ కూడా చేద్దాం కదా అని చెప్పేసి వేపిన శనగపప్పుతో చట్నీ రెడీ చేస్తున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, సాల్ట్, అలాగే వేపిన శనగపప్పు మిక్సీ పట్టేసి చట్నీ రెడీ చేసుకున్నాను. అంటే అదైతే కొంచెం మనకి ఈజీగా అయిపోతుంది కదా, అప్పటికప్పుడు రెడీమేడ్ లాగా. ఇంకా కావాలితే మనం పోపు వేసుకుంటే సరిపోతుందండి. అందుకని చెప్పి నేను చట్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాను, అది కూడా రెడీ అయిపోతుంది. ఈలోపు మా హౌస్ చూడండి ఒకసారి ఎలా ఉందో. వాళ్ళు ఏదో వంపేశారనమాట, నన్ను పిలుస్తున్నారు అంటే క్లీన్ చేయడానికి. వెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మన వర్క్లోకి వచ్చేయాలి కాబట్టి నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. మళ్ళీ వచ్చి దోశలు వేసుకోవడం స్టార్ట్ చేశాను. వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఏదో చేశారు, దాన్ని క్లీన్ చేసి అంటే వాటర్ ఏదో పంపిస్తారనమాట అండి, జారి పడిపోతారు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి క్లీన్ చేసి మళ్ళీ వచ్చేసానండి. ఈలోపు మళ్ళీ ప్యాన్ హీట్ చేసుకొని దోశలు రెడీ చేసుకుంటున్నాను. సరే చట్నీకి కూడా మనం పోపు వేసేసుకుంటే పక్క నుంచి చట్నీ కూడా రెడీ అయిపోతుంది కదా అని చెప్పి చట్నీకి పోపు దినుసులు అవి రెడీ చేసుకున్నానండి. ఆయిల్ వేసాను, బౌల్లోని ఆయిల్ వేసి తర్వాత పక్క నుంచి దోశ కూడా వేసేస్తున్నానండి. అంటే రెండు అట్ ఏ టైం చెయ్యాలి మనం, తప్పదు మరి. పక్క నుంచి టిఫిన్ రెడీ అవ్వాలంటే మనకి టైం అడ్జస్ట్ అవ్వాలి అంటే ఈ రకంగా చేసుకుంటానండి నేనైతే. అందరూ ఇలాగే చేస్తారు నాకు తెలిసి, ఒక పని చేస్తే ఇంకో పని చేయకపోతే మనకు అనేది టిఫిన్ ఏంటి ఏదైనా రెడీ అవ్వదు. చట్నీ కూడా పోపు వేసేసానండి, దోశలు కూడా రెడీ అవుతున్నాయి. టిఫిన్ కూడా రెడీ చేసేస్తే అంటే మిగతా పనుల్లోకి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అగోని ప్లేట్ పెట్టుకున్నాను. ప్లేట్లోని దోశని చట్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇచ్చేస్తే మనం రిమైనింగ్ వర్క్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి రెడీ అవుతున్నాను. దోశ విత్ చట్నీ రెడీగా ఉందండి, వేడి వేడిగా ఎమ్మీగా. అసలు చాలా బాగా వచ్చింది చట్నీ కానీ దోశలు కానీ, చాలా బాగున్నాయి ఈరోజు. నెక్స్ట్ పూజ దగ్గరికి వచ్చేసానండి. అంటే ఈరోజు కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి లోపల బంతి పూలది ప్లాస్టిక్ ఉంటాయి కదండి, అవి డెకరేట్ చేసుకుందాం అన్నట్టు బట్టి అనుకుంటున్నాను. అది ఎన్నిసార్లు పెట్టినా పడిపోతుంది, అక్కడ లైట్ ఏదో అడ్డొచ్చింది అనమాట. మళ్ళీ డెకరేట్ చేస్తున్నాను అయినా సరే మళ్ళీ పూలు తీసుకొని డెకరేషన్ అమ్మవారికి మళ్ళీ పూలు పెట్టేసి అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. దీపపు ఒత్తులు అవన్నీ కూడా ఆయిల్ అది వేసుకుంటున్నాను. అన్నీ రెడీ చేసుకున్నా కూడా మనకి పక్క నుంచి ఏదైనా మర్చిపోతామో అని ఒక టెన్షన్ ఉంటుంది, ఎవరైనా పిలుస్తారేమో అని ఒక టెన్షన్ ఉంటుంది. కానీ దేవుడికి మనం ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా చేయాలండి. మనం రెండిట్ల దగ్గర ఎప్పుడు కూడా కంగారు పడకూడదు. ఒకటి దేవుని పూజ దగ్గర, ఇంకొకటి హాస్పిటల్ దగ్గర. నేనైతే అలా అనుకుంటాను, మనకి ఆ రెండిట్ల దగ్గర ఓర్పు ఉండాలి. సో దేవుడి పూజ దగ్గర మనకి చాలా ఓర్పుగా ఎంతసేపు అయినా పర్వాలేదు మనశ్శాంతిగా దండం పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలైనా చాలండి, ఇంకేం ఆలోచించకుండా మనం ఆ మనసు అంతా కూడా మనం ఏం పని చేస్తున్నామో దాని మీద లగ్నం చేస్తే చాలండి. ఎందుకంటే ఒక్కొక్కరు దీపము పెట్టడం, పక్క నుంచి ఎవరైనా పిలిస్తే వెళ్ళడం అలా చేయకూడదు. దీపం పెట్టిన స్టార్ట్ అయిన వెంటనే ఇంక మనం దేవుడి దగ్గరికి అలా ఆ పూజలోకి వెళ్ళిపోవాలి అంతే. ఆ ఒక్క 5 నిమిషాలు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కొబ్బరికాయ కూడా అయిపోయిందండి. ఆ తల్లికి కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను. తర్వాత తులసి మొక్క దగ్గర దీపం కోసం అని చెప్పి దీపం కూడా రెడీ చేసాను. ఒక ప్లేట్లో దీపము అరటిపండు పెట్టేశానండి. లాస్ట్లో
దీపపు కాంతులు అసలు ఎంత బాగుందంటే అమ్మ చాలా బాగుంది. ఈ లోపల హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాను, నేను ధూపం కూడా వేసేసాను. ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. అదొక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. సరే పూజ అయిపోయింది కదా, ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యానండి. మాకు దగ్గరలో అంటే అమ్మవారి టెంపుల్ అక్కడ ఎదురుగుంటా కనిపిస్తుందండి, దాని పక్కనే బాబాగారి టెంపుల్ ఉంటుంది. ఇవాళ ఈరోజు గురువారం కదా, కంపల్సరీ వెళ్ళాలి బాబాగారి టెంపుల్కి అని చెప్పి. ఇది సీతారాముల గుడి అండి, అందులోనే మన బాబాగారి విగ్రహం ఉంటుంది. నిజంగా ఆయన్ని కళ్ళు మూసుకొని అంటే కళ్ళు కూడా ముయ్యాలనిపించదు, అంత బాగుంటారు. ఇవాళ అయితే బ్లూ సాల్వాలో ఉన్నారు, అంత బాగా మనశ్శాంతిగా అలా దండం పెట్టుకున్నాను. ఒక్క క్షణం ఆయన కాళ్ళు పట్టుకొని ప్రశాంతంగా కళ్ళు కూడా మూయనండి, అలా చూస్తూ ఉండిపోతాను. ఎందుకంటే ఆ సెకండ్లు కూడా నేను ఆయన మిస్ అయిపోతానేమో నన్ను భయం. కాళ్ళు ఒత్తుతున్నాను అనమాట, నాకు అలా అలవాటు. ఎప్పుడైనా సరే బాబాగారికి అలా కాళ్ళు ఒత్తుతాను. ఇక్కడ చిన్న బాబాగారు ఉంటారండి, పక్కనే కొన్ని పాలు పెట్టి ఉంటాయి, దాంతో మనం కొంచెంగా అభిషేకం చేయొచ్చు. అంటే 3 times నేను పాలు వేసి అభిషేకం చేశానండి. తర్వాత ప్రసాదం తీసుకున్నాను, అక్కడ ఆ గుడి నుంచి వచ్చేసాను. ఇక్కడ అమ్మవారి గుడికి స్టార్ట్ అయిపోయాను, పక్కనే లోపలికి వచ్చేసానండి. ఇక్కడ కూడా అమ్మవారు ఇవాళ కాత్యాయని అవతారంలో ఉన్నారు. కుంకుమ పెట్టుకొని ప్రశాంతంగా తల్లిని చూసి మనస్ఫూర్తిగా ధ్యానించుకున్నానండి. అమ్మవారు అయితే ఈరోజు గ్రీన్ కలర్ శారీలో అసలు ఎంత అందంగా ఉన్నారంటే. తర్వాత ఈరోజు రవ్వ కేసరి ప్రసాదం చేశారు, చాలా బాగుంది. తర్వాత ఇంటికి వచ్చేసాను, రసం పెడదాం కదా అని చెప్పి టమాటో పేస్ట్ రెడీ చేసుకొని వాటర్లో చింతపండు, పసుపు, కొంచెం కారం, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా మరిగించి కొంచెం బెల్లం వేసి చారుని అలా పక్కన ఒక స్టవ్ మీద పెట్టేశానండి. ఈలోపు గుత్తి వంకాయ కర్రీ చేద్దామని చెప్పి వంకాయలు పెట్టుకున్నానండి. మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం అని చెప్పి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, తర్వాత టమాటో ముక్కలు పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుందాము. అక్కడ ఒక స్టవ్ మీద రైస్ కుక్కరు, ఒక స్టవ్ మీద ఏమో రసం కూడా పెట్టేశానండి, టమాటో రసం. ఇంకో పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ లోపు పేస్ట్ పక్కన పెట్టేసి రసంలో పోపు వేసేసాను. రసం కూడా అయిపోయింది, కుక్కర్ కూడా అయిపోయిందండి. ఇంకా నేను చేయాల్సింది ఒక గుత్తి వంకాయ కర్రీ ఒకటే, దానికోసం రెడీ అవుతున్నాను. కట్ చేసుకొని లోపల పేస్ట్ పెట్టాలి కదా. ఈ లోపు మీకు ఒక టిప్ చెప్తానండి. పిల్లల్ని ఎప్పుడు కూడా మనం మోటివేట్ చేసుకోవాలండి, మార్కుల విషయంలో కానీ చదువు విషయంలో కానీ. అంటే వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలేదో ఒక చిన్న టిప్పు. ఎప్పుడు కూడా మనం జనరల్గా వచ్చే మార్కులు 85% వస్తుంది అనుకోండి, ఈసారి నువ్వు 95 తెచ్చుకో, తప్పకుండా నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని అన్నారనుకోండి, తప్పకుండా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. ఏదైనా గిఫ్ట్ ఇస్తాము అంటే వాళ్ళు ఎందుకు అంటే పర్సంటేజ్ పెంచుకోవడానికే ట్రై చేస్తారండి. తప్పకుండా 5% అయినా డిఫరెన్స్ వస్తుంది. ఈ టిప్ మీకు పనికి వస్తుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈరోజు రసం, గుత్తి వంకాయ కర్రీతో మా లంచ్ కంప్లీట్ అయింది. సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి ఐడియాస్తో నేను ముందుకు వస్తాను. ప్రతిసారి ప్రతి వ్లాగ్లో ఏదో ఒక టిప్పు ట్రై చేస్తానండి చెప్పడానికి. థ్యాంక్ యూ అండి. ఇక్కడితో